వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. 5 to 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అయితే నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తున్నాను. చూడండి, వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మధ్యలో మీకు ఏ పార్ట్ దగ్గర డౌట్ వచ్చింది అనేది కామెంట్ రూపంలో అడగండి. ముందైతే శారీ చూడండి. ఈ శారీని నేను 6 ఇయర్ బేబీకి ఫ్రాక్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఈ శారీలో నేను 6 ఇయర్ బేబీకి అలాగే 10 ఇయర్స్ బేబీకి కూడా ఫ్రాక్ అనేది రెండు వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. ముందైతే మీరు 6 ఇయర్ బేబీ ఫ్రాక్ కటింగ్ చూడండి. తర్వాత నేను నా నెక్స్ట్ వీడియోలో 10 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చెప్తాను. 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేది చూడండి. శారీ చూస్తున్నారు కదా. సో ఈ శారీ అయితే చాలా డేస్ అయింది, నాదే అనమాట, ఎక్కువ కట్టలేదు. సో నేను ఈ బేబీకి కుట్టేది కూడా మా కోడలికి అనమాట. 6 ఇయర్స్ ఉంటాయి మా కోడలికి. ఈ ఫ్రాక్ అయితే నేను ఇంతకుముందు కుట్టేశాను. చూడండి, ఇదే ఫ్రాక్ నేను శారీ తోటి డ్రెస్గా కన్వర్ట్ చేసి కుట్టానమాట. సో నేను ఈ శారీ తోటి 2 ఫ్రాక్స్ కుట్టేశాను. మా పాపకి 10 ఇయర్స్, మా కోడలికి 6 ఇయర్స్ అనమాట. ఇద్దరికి కలిపి ఇలా అయితే కుట్టేశాను. సేమ్ ఇలాగే ఇద్దరికి కుట్టానమాట. మీకు వీడియో చూసే వాళ్ళకే అర్థమవుతుంది. ఈ 2 డ్రెస్సులు చూడండి, ఫోటో కూడా పెట్టేశాను. మా పాప, చిన్న పాప ఏమో మా కోడలు అనమాట. సో లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ 2 డ్రెస్సులు నేనే కుట్టానమాట. సో అప్పుడు ఆ వీడియోలు తీసి పెట్టలేకపోయాను, మనకు టైం అంత లేకుండే అనమాట. సో చూడండి, ఈ డ్రెస్ అయితే 6 ఇయర్స్ బేబీకి, మా కోడలు కొంచెం హైట్ ఉంటుంది, 6 ఇయర్సే కానీ. సో మనం కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మెజర్మెంట్స్ అనేటివి ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే సేమ్ తీసుకొని మనము సైడ్ జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్స్ నుంచి నడుం వరకు, అది కొంచెం ఎక్కువ జాయింట్ చేసేసుకుంటే మనకు కుట్లు విప్పుకున్నా కానీ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత సెట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. సో కొలత డ్రెస్ తీసుకొని బాడీ పార్ట్ 4 ఫోల్డ్గా చేసేసి వెడల్పు, హైట్ అలాగే వెడల్పు అన్నీ చూసుకొని ఇలా అయితే మలిచేస్తున్నాను. ముందు మీరు శారీ చూసారు కదా, ఆ శారీలో ఈ లైనింగ్ పీస్ అనేది సెట్ అయిపోతుంది. సో బాడీ పార్ట్కి ఈ లైనింగ్ పీస్ వేస్తాను. లంగా ప్లేస్లో మాత్రం నేను మన దగ్గర కేసీఆర్ శారీలు ఉన్నాయి కదా, అదొకటి కరెక్ట్ సెట్ అవుతుందన్నమాట, అది వేస్తానన్నమాట. చూడండి, కరెక్ట్ హైట్ చూస్తున్నాను షోల్డర్ మిడిల్లో నుంచి కిందికి. సో నేనైతే లాంగ్ ఫ్రాక్లో మనకు నడుము ప్లేస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్లోకి నేను పైకి కట్ చేస్తాను క్రాస్లో. మనకు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ క్రాస్గా పైన హాఫ్ ఇంచ్ ఎలా తీస్తామో దీనికి 1 ఇంచ్ తీస్తానన్నమాట నేను. చూడండి, ఈ మనకు చెస్ట్ ప్లేస్ కూడా కరెక్ట్గా కొలిచేసుకొని 13 ఇంచెస్ అలా వచ్చింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడో వరకు ఉంది అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే మనకు షోల్డర్ స్టార్టింగ్ 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. అలాగే షోల్డర్ కూడా 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కొలత డ్రెస్ అనేది ఇలా పెట్టుకొని షోల్డర్ స్టార్టింగ్ ఎక్స్ట్రా గల్ల కూడా ఇలా మార్కింగ్ వేసుకొని, నేనైతే ఈ షోల్డర్ కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను, చిన్నగా ఉంది కాబట్టి. సో ఈ డ్రెస్లో ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. అలాగే చంక డౌన్ చూస్తున్నారు కదా, చంక డౌన్ కూడా ఇలా పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. సో మనకు మెజర్మెంట్స్ అన్నీ నీట్గా వచ్చేసాయి కాబట్టి నేనైతే ఇలా క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి పిన్స్ అయితే పెడుతున్నాను. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఆ శారీ పీస్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. చంక డౌన్ అయితే కొంచెం చిన్నగానే తీస్తున్నాను, 1 ఇంచ్ అలా తీస్తున్నాను, పెద్ద వర్క్ కాదు కాబట్టి. చంక డౌన్ రౌండ్ కర్వ్ అనేది ఒక 1 ఇంచ్ కర్వ్ అనేది తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, నడుము నేనైతే లోడింగ్ పద్ధతిలో పోగులు అనేటివి బయట కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో లోపలికి ఉండే విధంగా, ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి లోడింగ్ పద్ధతిలో పోగులు అనేటివి లోపలికి మలిచే కుడతాను. సో మనకు సైడ్ జాయింట్లో చాలా ఎక్కువ క్లాత్ అనేది అవసరం పడుతుంది. సో నేను సైడ్ జాయింట్లు చాలా, ఇక్కడ చూడండి 1.5 ఇంచ్, 1 ఇంచ్ కంటే ఎక్కువనే నేను పైనకు కర్వ్ అనేది తీసాను.
సో చూడండి ఇలా మనకు సైడ్కి ఇలా కర్వ్ పైకి ఉంటేనే బేబీ ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఫోటో చూసారు కదా, మా పాప అలాగే మా కోడలి పిల్ల వేసుకొని ఎలా పోజులు ఇచ్చారో అలా చూడ్డానికి బాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫోటో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఒక్క కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ ఫోటో చూసిన వాళ్ళు. సో చూడండి చాలా ఈజీగా అయితే ఇక్కడ నేనైతే బాడీ పార్ట్ కట్ చేశాను. బాడీ పార్ట్ కట్ చేశాక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము బ్లౌజ్ పీస్, మనకు శారీ పీస్ ఉంది కదా దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఈ శారీని ఇద్దరికి కరెక్ట్ వచ్చే విధంగా ఎలా గేర్ అనేది కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. శారీలో బ్లౌజ్ కొంగు పార్ట్ కట్ చేశాను, అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా వేరే సైడ్ ఉందన్నమాట. సో నేను 4 ఫోల్డ్గా మలిచేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు 6 ఇయర్ బేబీకి కింద లంగా గేర ఎంత ఉందనేది చూస్తున్నాను చూడండి. ఈ గేర ఇంత వచ్చింది. సో కరెక్ట్ ఇంత వచ్చింది కాబట్టి దీనికంటే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. సో మనకు 6 ఇయర్స్ బేబీకి గేర కొంచెం తక్కువనే ఉంటుంది. 10 ఇయర్స్ బేబీకి కొద్దిగా ఎక్కువ ఉంటే వాళ్ళ సైజ్కి తగ్గట్టు గేర ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 6 ఇయర్ బేబీకి ఎక్కువ గేర పెట్టేసి 10 ఇయర్స్ బేబీకి గేర తక్కువ పెట్టామంటే ఆ లంగా చూడడానికి బాగుండదన్నమాట. సో వాళ్ళ ఏజ్ని బట్టి గేర అనేది సెట్ చేసుకోవాలి. మీరు ఫోటోలో చూసింటారు కదా, నేనైతే 6 ఇయర్స్ బేబీకి గేర అనేది కొంచెం తక్కువ పెట్టాను. ఒక 10 సెంటీమీటర్స్ అలా తక్కువ పెట్టాను అనమాట. మిగిలిన 10 సెంటీమీటర్స్ ఎక్కువ మనకు 10 ఇయర్స్ బేబీకి సెట్ అయిపోతుంది. చూడండి నేను వాళ్ళ కొలత డ్రెస్ని కిందికి గేర ఎంత ఉందో అంతకంటే కొంచెం ఇక్కడ మనకు కట్ కనిపిస్తుంది చూడండి, ఒక జానేడు ఎక్కువ పెట్టానమాట. సో ఇలా దీన్ని 4 ఫోల్డ్గా మలిచేసుకొని ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది తీసుకోవాలి. మనకు లైనింగ్లో కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, కుచ్చులు అనేటివి సెట్ చేసుకోవచ్చు. సో ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని లంగా హైట్ చూస్తున్నాను చూడండి. కింద ఈ లంగా హైట్ అనేది కరెక్ట్గా ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్ అయితే వేస్తున్నాను. సో ఇది చాలా పైన ఎక్కువ ఉంది కాబట్టి ఒక్క పట్టీ పెట్టామంటే మనకు వాళ్ళు కొంచెం హైట్ అయిన తర్వాత ఆ పట్టీని విప్పేసుకుంటే కూడా మనకు ఈ ఫ్రాక్ అనేది చిన్నగా అయిపోకుండా సెట్ అయిపోతుంది అనమాట. ఒక పట్టీ కోసం ఇంత గ్యాప్ తీసుకొని కట్ చేస్తాను. మిగిలిన దాంట్లో హ్యాండ్స్ తీస్తాను. సో చూడండి విడివిడి చేసేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్ లంగా గేర అనేది విడివిడి చేసి కట్ చేస్తున్నాను. సో ఈ శారీ తోటి నేను చాలా రోజుల ముందే ప్లాన్ చేశాను. కమెంట్లో నాకు అడిగారు కాబట్టి నాకు కుట్టినట్టు అయిపోతుంది, అలాగే వీడియో చేసినట్టు అవుతుంది అని కటింగ్ అయితే చేస్తున్నాను. సో హ్యాండ్స్ అయితే బుగ్గ చేతులు కుట్టాలని చూస్తున్నాను. బుగ్గ చేతులు కుట్టాలంటే చాలా ఎక్కువ క్లాత్ అనేది అవసరం ఉంటుంది. బుగ్గ చేతుల కిందికి ఈ బార్డర్ ఏమో పట్టీలాగా పెట్టాలనుకుంటున్నాను. సో హ్యాండ్స్ చూడండి ఇంత చిన్నగా ఉన్నాయి. రివర్స్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ముందు కింద ఉన్న బార్డర్ని నేను కరెక్ట్ హ్యాండ్ పట్టీ వచ్చే విధంగా కట్ చేస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్గా ఈ హ్యాండ్ చూడండి ఇంత సరిపోతుంది. సో ఇప్పుడైతే సెట్ అయిపోతుంది, కానీ మనం కిందికి లోడింగ్ పద్ధతిలో మలిచేస్తాం కదా, సో దీనికి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. హ్యాండ్ ఇంత ఉంది, సో ఇది లోడింగ్ పద్ధతిలో లోపలికి వెళ్తుంది కాబట్టి పట్టీ అయితే ఇంత ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకోవాలి. కిందికి బార్డర్ పట్టి పెట్టేసి మిగిలిన క్లాత్ మొత్తం బుగ్గ చేతులు కుడతానమాట. సో దీన్ని ఇలా తీసుకొని ఎక్కువ బుగ్గలు వచ్చే విధంగా రావాలని నేనైతే ఇంత గేరా తీసుకుంటున్నాను. ఎంత కుచ్చులు ఎక్కువ వస్తే అంత అందంగా అనిపిస్తుంది అనమాట. మన క్లాత్ అయితే ఉంది కదా, ఎందుకు క్లాత్ని వేస్ట్ చేయాలి. బుగ్గ చేతులకు నేనైతే లైనింగ్ వేస్తలేదు. అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు లోడింగ్ పద్ధతిలో పోగులు అనేటివి బయటగా రాకుండా మనకు ఓవర్లాక్ మిషన్ లేకున్నా సరే లోడింగ్ పద్ధతిలో కుట్టచ్చు. చిన్నపిల్లలకు కుచ్చుకోకుండా నీట్గా కుట్టే టెక్నిక్ ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వస్తుందన్నమాట. ముందైతే కటింగ్ చూడండి,
స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ నెక్స్ట్ వస్తుంది. చూడండి కింద హ్యాండ్స్ చంక కర్వ్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకు హ్యాండ్స్ చంక ప్లేస్లో కర్వ్ చిన్నగా ఉంటుంది కదా, సో అంత చిన్నగా తీసుకొని మిగిలింది మొత్తం ఇలా పఫ్ అనేది తీస్తున్నాను పైకి. చూడండి ఇలా పఫ్ తీసేసి ఇదంతా కుచ్చులు వచ్చేసాయి. మీకు చూపిస్తాను చూడండి. కాలు ఇలా పెట్టి మీకు ఇలా చూపిస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇలా కుచ్చులు పెడతానమాట. ఇట్లా కుచ్చులు పెట్టి ఇక్కడ పైన కూడా కుచ్చులు పెడితే బుగ్గలాగా ఎంత బాగా వచ్చింది చూడండి. మీకు అర్థమైంది అనుకుంటా. సో హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ పీస్ పెట్టట్లేదు. సో ఇప్పుడు ఈ బాడీకి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉందండి. సో ఈ బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అనేది ఫ్రంట్ వచ్చే విధంగా చూస్తాను. బార్డర్ 2 సైడ్స్ జాయింట్స్ చేసేసి స్టిచ్ చేస్తానన్నమాట. అలా ఐడియా చేశాను. స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఈ బార్డర్ మొత్తం ఫ్రంట్కి ఇలా స్ట్రెయిట్గా వచ్చే విధంగా ప్లాన్ చేశాను. అంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఓన్లీ ఆ ఫ్లవర్సే ఉంటే బాగుండదు. ఆ బార్డర్ని వేస్ట్ కాకుండా చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి ఈ బార్డర్ వెనక ముందు 2 వచ్చేసాయి అన్నమాట. చూడండి చాలా ఈజీగా బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ బుగ్గ చేతులు కూడా కటింగ్ అయిపోయింది. నేను లంగా పార్ట్లో లైనింగ్ కట్ చేయలేదు కదా, చూడండి లైనింగ్ పీస్ నేను ఏ శారీ తీస్తానో చూస్తున్నారు కదా. ఈ శారీ మీకు గుర్తుందే ఉంటుంది. కేసీఆర్ చీరలు అప్పట్లో ఎవరు కట్టలేదు. సో దీన్ని అలాగే ఉంచేసాను, దేనికన్నా లైనింగ్ వస్తుందని. చూడండి ఈ గేరాను కరెక్ట్గా చూసుకొని మనకు లైనింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. కుచ్చుల్లో సెట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్ గేరా కొద్దిగా తక్కువ ఉన్నా సరిపోతుంది. సో దీన్ని 4 ఫోల్డ్గా మలిచేసుకొని ముందైతే గేరాను కరెక్ట్ కొలుచుకొని కట్ చేస్తున్నాను విడివిడిగా. ఇంకొక సైడ్ అనేది పెద్ద 10 ఇయర్స్ బేబీకి ఆ క్లాత్ అనేది శారీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మెత్తగానే ఉంటుంది లైనింగ్ పీస్ పెడితే. చూడండి ఈ శారీ మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా మెత్తగానే ఉంటుంది. ఎక్కడో లోపల ఉంటే తీసాను లైనింగ్ పీస్ కోసం అని. సో బాడీ పార్ట్కి మాత్రం అలా లైనింగ్ వేశాను. లంగాకు గేరా కదా సెట్ అయిపోతుందని ఇది వేసాను. చూస్తున్నారు కలర్ కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు లంగా హైట్ చూసేసుకొని మనకు లంగా ఎంత హైట్ ఉందో అంతకంటే తక్కువ పెట్టాలన్నమాట లైనింగ్ని. చూడండి నేను ఆల్రెడీ ఈ లంగా పైన పట్టి పెడతాను కదా, ఆ పట్టి పోను ఇంకా తక్కువ తీసుకోవాలన్నమాట. సో చూడండి పట్టి అయితే నేను మొత్తం 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ కంటే తక్కువ తీసుకోవాలి. ఇలా అయితే లంగాకు లైనింగ్ పీస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే రెడీ చేశాను. రేపు చూడండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది. కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.